నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హరిహర వీరమల్లులో మీ క్యారెక్టర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? నేను సినిమా చూసినప్పుడు ఓకే కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను, సో ఇంకా అవకాశాలు వస్తాయి అని అలా ఉన్నాను. కానీ మీరు చాలా మెచ్యూర్డ్గా, చాలా ఫిలాసాఫికల్గా, అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు. మా ఇంట్లో ఫిలాసఫీ ఎలా అంటే మర్యాద కోసం అని అనుకుని మాకు అబద్ధం చెప్పడం, కొన్ని విషయాలు చెప్పకపోవడం, మర్యాద గాలి లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఓపెన్గా ఉండి. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేవాళ్ళ, అరే నువ్వు కూడా సినిమా ఫీల్డ్కి రా, లేకపోతే హీరో లేకపోతే యాక్టర్ అని ఏమన్నా? ఆపోజిట్, సినిమా ఫీల్డ్ వద్దు. ఎందుకంటే బోత్ ఇద్దరు పేరెంట్స్ సినిమా ఫీల్డ్ వల్ల మనకి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అంటే ఆన్ స్క్రీన్ చూస్తే అమ్మని ఏమనిపిస్తుంటుంది? మదర్ క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జయసుధ గారు. అమ్మ నాన్న తమిళమే ఒక సినిమా, కొంచెం బయట ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. సో ఆ సినిమా కొంచెం మేము కనెక్ట్ అయ్యాం. లవ్ మ్యారేజ్ అండి మీరు? లవ్ మ్యారేజ్. చెప్పగానే ఒప్పుకున్నారా జయసుధ గారు? అంటే మా ఇంట్లో అడగము, ఓకే చెప్తాం మీరు చెప్పినట్టు. ఇట్లా నిన్న ఒక చిన్న క్యాట్ గురించి చెప్పారు. నాట్ హ్యావింగ్ కిడ్స్, మై వైఫ్ అండ్ అదే ఒక డాగ్, ఒక క్యాట్ ఉంది. క్యాట్ అన్ఫార్చునేట్లీ యెస్టర్డే వెరీ హార్ట్ బ్రేకింగ్. బల్లాల దేవుడు క్యారెక్టర్ బాహుబలిలో అది మిస్ అయినందుకు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారండి? సడన్గా వచ్చింది, 3 weeks ట్రైనింగ్ చేయించారు. సో మనకేమంటే ఇది మనసులో తీసుకుని అయ్యో. గాడితో అటాచ్మెంట్ ఎలా ఉంది సార్? ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు చేయడం వల్లే ఆర్థికంగా నష్టపోయి, అంటే ఫైనాన్షియల్గా బాగా నష్టపోయి సూసైడ్కి అటెంప్ట్ చేశారా? మన ఇండియాలో చాలా మందికి ఆ టాపిక్ అంటే ఏదో కారణం ఉండాలి, దీనివల్ల దానివల్ల అని అనుకుంటారు. జయసుధ గారు లెజెండరీ యాక్ట్రెస్. ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ, ఒక పద్మభూషణ్ కానీ, ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకేమన్నా అనిపించింది? ఆవిడ కూడా అనిపించి ఒక్క టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు. కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి. మీరు ఏమనుకోనంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్. హాయ్ సార్. హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఏం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నిహార్ కపూర్ హరిహర వీరమల్లు తర్వాత హాట్ టాపిక్గా మారారు. అంటే చాలా గ్యాప్ తర్వాత మీరు హరిహర వీరమల్లులో కనిపించారు. అంటే గ్యాప్ అని అంటే యాక్చువల్గా బయట మా తమ్ముడు చేశాడు బస్తీని ఒక సినిమా, నేను చేయలేదు. కొంతమంది మేమిద్దరం ఒక్కరే అనుకుంటున్నారు. కానీ గ్యాంగ్స్టర్ గంగరాజుని చేశాను, అదే ఫస్ట్ ఫిలిం. అది 3 years బ్యాక్ వచ్చింది. సో యా, ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 year 2 yearsలో ఐఎమ్ డూయింగ్ సమ్ మూవీ. హరిహర వీరమల్లు 3వ సినిమా నాది. సో హోపింగ్ ఫర్ మోర్ గుడ్ ప్రాజెక్ట్స్. అంటే గ్యాంగ్స్టర్ గంగరాజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు, ఎందుకని అంటే కోవిడ్ మెయిన్. గ్యాంగ్స్టర్ గంగరాజు అవ్వగానే వాళ్ళ బ్యానర్లోనే ఎస్టీటీవీ ఫిల్మ్స్లోనే ఇంకొక సినిమా చేశారు. కానీ ఆ మధ్యలో 2 కోవిడ్లు రావడం, అంటే కోవిడ్ ఫస్ట్ది, అది కొంచెం డిలే అయ్యి సైమిల్టేనియస్లీ హరిహర వీరమల్లు రావడం. సో ఈ 2 సినిమాలు మీకు తెలిసినట్టే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్పుడు కోవిడ్ వల్ల బ్రేక్స్ వచ్చాయి కాబట్టి టైం పట్టింది. ఏంటి సార్, అంటే హరిహర వీరమల్లులో ఎలా వచ్చింది మీకు అవకాశం? అంటే ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా? ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా నిహార్ కపూరే కావాలని తీసుకున్నారా, లేక ఎలా జరిగింది ఆ క్యారెక్టర్? యాక్చువల్గా లంచ్కి బయటికి వెళ్ళానండి ఫ్యామిలీతో పాటు. అక్కడ వెళ్తే కృషి గారు కనిపించారు, నాకు ముందుంచే పరిచయం ఆయన. సో ఆయన ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, అంటే సినిమా పేరు కూడా చెప్పలే, ఆయన ఒక క్యారెక్టర్ ఉంది నా సినిమాలో, నువ్వు సెట్ అవుతావు. ఎందుకంటే ప్రీవియస్ సినిమా కోసాన్ని నేను గెడ్డం పెంచుకుని ఒక వైల్డ్ లుక్ ఒకటి మెయింటైన్ చేశా. సో వాళ్ళు ఈ క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పి అంటే అదే అంతవరకే చెప్పారు. ఓకే. మెల్లిగా నేను కనుక్కున్నా, ఓహో పవన్ కళ్యాణ్ గారు సినిమా పేరు హరిహర వీరమల్లు. సో ఆఫ్టర్ 2-3 months కృషి గారిని కలిసిన తర్వాత డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళాను, అండ్ దట్స్ ఇట్.
ఈ గెటప్ అయినా సార్, అంటే బియర్డ్, ఈ లాంగ్ హెయిర్ హరిహర వీరమల్ల గెటప్ అయినా ఇంకా అది హరిహర వీరమల్లి టైంలో బియర్డ్ ఉన్నిందండి. ఇంకా ప్రీవియస్ సినిమా కోసమే రికార్డ్ బ్రేక్ సినిమా పేరు. ఓకే. సో ఆ సినిమా కోసం గడ్డం పెంచుకున్నా. హెయిర్ షార్ట్గా ఉండింది, కానీ కృషి గారు పెంచుకోమన్నారు జుట్టు. సో ఆ ఫ్లోలోనే నేను జుట్టు పెంచుకుని ఇప్పుడు సర్లే ఇన్ని రోజులు పెంచుకున్నాము. షూట్ ఫస్ట్ యాక్చువల్గా హరిహర వీరమల్లు షూట్ లాస్ట్ డే అవ్వగానే ఇమ్మీడియట్గా వెళ్ళి షేవ్ చేసుకున్నాను, క్లీన్ షేవ్. సో ఆల్మోస్ట్ 5 years తర్వాత నా ఫేస్ నాకు కనిపించింది, అబ్బా నువ్వు ఇలా ఉంటావా అని. ఓకే. ఏం సార్ 5 సంవత్సరాలు బియర్డ్ అది తీయకుండా లాంగ్ హెయిర్ అలాగే మెయింటైన్ చేశారా? అంటే ఓన్లీ ఈ సినిమా గురించేనా, దేని గురించి అలా మెయింటైన్ చేశారు? ప్రీవియస్ సినిమా అది రికార్డ్ బ్రేక్ సినిమా కోసం, అంటే గ్యాంగ్స్టర్ గంగరాజు కోసం కొంచెం లైట్గా పెంచుకున్నా. ఈ రెండో సినిమా రికార్డ్ బ్రేక్ కోసం ఇంకా ఎక్స్ట్రా, ప్లస్ హరిహర వీరమల్లి వచ్చింది ఇదే మెయింటైన్ చేయండి లుక్ అన్నారు, మళ్ళీ పెంచుకున్నాను. ఓకే. సో అయ్యప్ప శర్మ ఉన్నారు కదా యాక్టర్, అవును, ఆయన కలిసి చేసాము హరిహర వీరమలతో. ఆయన కేజీఎఫ్ కోసం గడ్డం పెంచుకున్నారు. ఆల్మోస్ట్ అప్పటి నుంచి రీసెంట్ హరిహర వీరమల్లు కంప్లీషన్ టైం వరకు ఆయన మెయింటైన్ చేశారు హెయిర్, బియర్డ్. సో అదే అన్నారు, ఒకసారి నీ లుక్ సెట్ అయింది అనుకో, డైరెక్టర్స్ చూసి ఇదే లుక్ మెయింటైన్ చేయంటే నీకు యాజ్ బిజీ యాజ్ యు ఆర్, నీకు సినిమాలో అవకాశాలు వస్తాయి ఈ లుక్ కోసం వస్తాయి, సో అలాగే మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. సో నేను అప్పుడే యాక్సెప్ట్ చేసుకున్నాను, అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అని. ఓకే. అంటే పెద్దగా క్యారెక్టర్కి అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్కి స్కోప్ కానీ అంటే లేకున్నా మీరు ఈ సినిమా ఒప్పుకోవటానికి ఒక పెద్ద సినిమాను ఒప్పుకున్నారా, లేకపోతే గ్యాప్ వచ్చింది ఒక సినిమా చేసేద్దామని ఒప్పుకున్నారా ఏంటి? లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు కృషి గారితో పనిచేయాలని ఇప్పుడు కాదు, నేను ఫిలిం స్కూల్ చదివి రిటర్న్ రాగానే, అంటే సింగపూర్లో చదివాను. సో 2012 నుంచి 2011-2012 నుంచి కృషి గారితో డెఫినెట్గా పనిచేయాలని ఒక కోరిక ఉండింది. ఇన్ ఎనీ ఫామ్, మేబీ యాజ్ అన్ యాక్టరా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, సంథింగ్. ఓకే. సో ఆయన సినిమాలో పనిచేయాలని ఫస్ట్ అది. దాని తర్వాత మెల్లిగా ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. పర్ఫార్మెన్స్ స్కోప్ అన్నారు కొన్ని, అంటే ఇప్పుడు మనం కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యాయి, ఫైనల్ అవుట్పుట్ నిజంలో లేవు, కానీ మీన్స్ ఐ లెర్న్డ్ అ లాట్, మంచి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. అంటే మీ సీన్లో ఎయిటింగ్లో పోయాయి సార్, కొన్ని ఎయిటింగ్లో తీసేసారు? సీన్ అని కాదు, ఫుల్ సీన్ అంతా పోలేదు, కొన్ని ఫైట్స్ డీటెయిలింగ్. ఓకే. అంటే ఒక స్ప్లిట్ సెకండ్లో వచ్చిపోయేటట్టు ఉంది. సో కొన్ని ఫైట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కొన్ని ఆబ్వియస్లీ అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ స్క్రీన్ ప్లే అంటే మనకు ఫ్లో ఒకటి ఉండాలి. ఫైట్ మీద ఎక్స్ట్రా ఫోకస్ చేస్తే మేబీ డింట్, అంటే ఎండ్ ప్రోడక్ట్కి అది అవసరం లేదనుకున్నారు ఏమో. పర్టికులర్గా కృషి గారి డైరెక్షన్లో చేయాలని అది, అంటే మీరు ఆయన కోసం చేసే అన్నారు కదా సినిమా, సో ఎందుకు అనిపించింది, ఎందుకు అంత కృషి గారి మీద ఆయన? మీన్స్ ఆఫ్ కోర్స్ ఆయన ఫస్ట్ ఆయన కెరియర్ బిగినింగ్లో ఆయన చేసిన సినిమాలు, సో ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్. అంటే నేను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ నేర్చుకున్నాను కాబట్టి కృషి గారు సమ్వన్ హూజ్ లైక్, మనం ఓకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక డిఫరెంట్ టైప్, ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంది మేకింగ్. ఆయన ఫస్ట్ చేసిన సినిమాలు రియలిస్టిక్గా ఉండడం. సో యాజ్ ఫిలిం స్కూల్కి వెళ్తే చాలామంది ఇప్పుడు ఎస్పెషలీ అబ్రాడ్ వెళ్ళి చదివితే వాళ్ళు కొంచెం రియలిస్టిక్గా తీస్తారు సినిమాలు. సో అలా కంపేర్ చేస్తే మనకున్న ఇండస్ట్రీలో అట్ దట్ టైమ్ అట్లీస్ట్ కృషి గారు వాజ్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్. ఓకే. సో ఐఎమ్ బేసిక్లీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఓకే. అంటే హరిహర వీరమల్లులో మీ క్యారెక్టర్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఫస్ట్ నేను అనుకోలే, అంటే నేను సినిమా చూసినప్పుడు ఓకే కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను, సో ఇంకా అవకాశాలు వస్తాయి అని అలా ఉన్నాను. కానీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్, ఫ్రెండ్స్ చాలామంది చూసి ఫోన్ చేశారు, ప్లస్ మీడియా ఆల్సో ఈజ్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అన్నమాట. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే మనకి ఓకే ఐఎమ్ హ్యాపీ. ఓకే. అంటే ఆ గెటప్లో గుర్తుపట్టారా జనాలు మిమ్మల్ని బయటికి వచ్చిన తర్వాత? మీరే గుర్తుపట్టారు 2-3, కానీ అదే పేరు తెలీదు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడో బాంబే నుంచి వచ్చానో లేకపోతే ఫారినర్ అనుకుంటారు, అంటే బయట కలిసినప్పుడు. ఓకే. నేను తెలుగులో మాట్లాడితే ఇంకా షాక్ అవుతారు. ఓకే. ఓ మై గాడ్, హౌ ఆర్ యూ స్పీకింగ్ తెలుగు అంటే మై మదర్ టంగ్ అంటే ఆఫ్ కోర్స్ ఐ విల్ స్పీక్ తెలుగు. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇట్ వాజ్ నైస్. అంటే ఆ కట్అవుట్ చూస్తే ఎవరికైనా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. 6'8" అంటే అది జనరల్గా సినిమా ముందు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. నేను ఎక్కువ బయట మామూలుగా థియేటర్కి వెళ్తూ ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఓహో వ్యక్తి హైట్ ఉన్నాడు, ఇది ఉన్నాడని. కానీ ఇప్పుడు ఓకే, ఆ సినిమాలు చేసాడు కదా అని ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకే. ఏంటి సార్ అంటే ఎలా ఉంది కెరీర్ ఇప్పుడు? అంటే యాక్టింగ్ వైజ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చూడాలి, ఇంకా అవకాశాలు రావాలి, ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. అది చిన్న సినిమా ఉన్నా పెద్ద సినిమా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. ఒక మంచి క్యారెక్టర్, మంచి రోల్ వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు సార్? ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఏదైనా ట్రైనింగ్ చేశారా? అంటే డైరెక్షన్ సైడ్, యాక్టింగ్ సైడ్ నేను ఎక్కువ ట్రైనింగ్ తీసుకోలేదు. సో యా, సింగపూర్లో కంప్లీషన్ అయింది. ఎస్ఈ అని స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్, దాంట్లో ఫిలిం కోర్స్ ఒకటి ఉంది. సో ఒరిజినల్గా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఒక 6-7 months ఉండి ట్రాన్స్ఫర్ అయ్యాను మళ్ళీ సింగపూర్కి. సో అక్కడికి వెళ్ళి 1.5 year కంప్లీట్ చేసి రిటర్న్ వచ్చి ఒక 1 year అమ్మకి హెల్ప్ చేశాను పాలిటిక్స్లో. దాని తర్వాత స్టార్టెడ్ మై ఓన్ ప్రొడక్షన్ హౌస్, స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా. సో నౌ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్సో డూయింగ్ ప్రొడక్షన్ అనమాట. అంటే నాట్ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫీచర్ ఫిలిం థియేటర్స్కి, కానీ అట్లీస్ట్ యూనో ఓటీటీస్ ఇలా స్టార్ట్ చేసి ఐ వాంట్ టు కంటిన్యూ. అంటే ఏంటి డైరెక్టర్ కావాలనేది మీ డ్రీమా? డైరెక్షన్ అనేదండి ఒక 3-4 films వరకు యూ కెన్ ప్లాన్. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేనే కథ రాశాను, ఒక 4 కథలు ఉన్నాయి. ఆ 4 కథలు నేనే డైరెక్ట్ చేయాలని ఉంది. ఇంకా 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలు నేను డైరెక్ట్ చేయలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది కొంచెం కామెడీ, మంచి డైరెక్టర్ కావాలి దానికి, ఆ టైమింగ్స్కి అంతా. సో ఒక 6 movies, కానీ ఈ 6 movies మేమే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇలాంటివి ఉన్నాయి ప్రాజెక్ట్స్. ప్లస్ నాట్ ఓన్లీ మూవీస్, ఐ వాంట్ టు డూ ట్రావెల్ షోస్, లైఫ్ స్టైల్ షోస్ ఫర్ ఓటీటీ తెలుగులో. అంటే ఇప్పుడు చాలామంది చేయట్లేదు కాబట్టి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అక్కడ. ఐ ఫీల్ ఒక గ్యాప్ ఉంది. ఇప్పుడు లాట్ ఆఫ్ వ్లాగర్స్ ట్రావెల్ చేస్తున్నారు, యూట్యూబ్లో వేస్తున్నారు. సేమ్ థింగ్ ఒక తెలుగు లాంగ్వేజ్ బేస్డ్లో ఆర్టిస్ట్ని పెట్టి వాళ్ళ ట్రావెలింగ్, గోయింగ్ టు డిఫరెంట్ కంట్రీస్ అయినా, మేబీ ఇండియాలో కూడా తిరగడం, బయోగ్రఫికల్ షోస్ ఫర్ సీనియర్ యాక్టర్స్, ఇలాంటి 4-5 ఉన్నాయి ప్లాన్స్ యాజ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అంటే 6 కథలు రెడీగా ఉన్నాయా మీ దగ్గర? అంటే కథలు రెడీగా ఉన్నాయి, అంటే నేను డైలాగ్స్ రాయలేను. సో నాకు ఇట్స్ నాట్ మై. అంటే 6 కథలు మీరేనా రాచా? మీ ఐడియాస్? ఆల్ స్టోరీస్ ఆర్ మైన్ ఓన్లీ. సూపర్. అండ్ ఒక వరకు ఒక స్క్రీన్ ప్లే, బేసిక్ స్క్రీన్ ప్లే ఇస్ డన్. కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే దాన్ని ఓకే, ఇప్పుడు ఇఫ్ సమ్మన్ సేస్ లేదు తీయచ్చు, ఇలా ఈ సినిమా ఆర్టిస్ట్ని పెట్టి చేయొచ్చు అంటే, దెన్ వీ కెన్ స్టార్ట్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మంచి డైలాగ్ రైటర్ తీసుకొచ్చి ఆయనతో కొలాబరేట్ చేసి స్క్రీన్ ప్లేని బెటర్మెంట్ చేయడం. ఓకే. అంటే మొదటి నుంచి కూడా మీకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ అండి? మొదటి నుంచి అంటే నేను ఆర్టిస్ట్గా కంటే డైరెక్షన్గానే మీకు ఎక్కువ డైరెక్టర్ కావాలనేది మీ ఆ వైపునే మీ ప్రయత్నం? డైరెక్టర్ కన్నా మంచి సినిమాలు తీయాలండి, వెదర్ ఐఎమ్ డైరెక్టింగ్ ఇట్ ఆర్ ఐఎమ్ జస్ట్ ప్రొడ్యూసింగ్ ఆల్సో. కానీ ఎస్, డైరెక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వకూడదు, నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు లేదు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఓకే ఐ విల్ యాక్ట్. ఓకే. సో అలాగే గ్యాంగ్స్టర్ గంగరాజ్ కూడా సినిమా రావడం అలాగే జరిగింది. మా ఫ్రెండ్ లక్ష్మణ్ చడ్లవాడ అని ఎస్టీటీవీ ఫిలిమ్స్. ఓకే. సో తను ఫోన్ చేసి అడిగాడు చేస్తావరా అని. ఓకే అన్నాను, అంతే. అంటే ఇంతకుముందు ఎవరు అడగలేదు. జనరల్గా ఓకే, ఒక స్టార్ కిడ్ ఒక లాంచ్ అవ్వాలని అనుకుంటారు, కానీ నాకు అది సెట్ అవ్వదు. అంటే కన్వెన్షనల్ క్యారెక్టరైజేషన్స్ చేయలేను నేను. ఏదైనా యూనిక్గా ఉండి దాన్ని బాగా డెవలప్ చేసి, అంటే నా అదేంటి ఫిజిక్ని చూసి నాకు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల వస్తే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్.
ఈ 6 కథలు ఫీచర్ ఫిలిమ్సేనా, వెబ్ సిరీసు లేదండి, ప్లాన్ అంటే చేస్తారు? నేను అప్పుడు ఈ కథలు ఇప్పుడు రాయలేదు, అది మెల్లిగా రాస్తూ వచ్చాను ఒక లాస్ట్ 10-15 ఇయర్స్గా. సో అప్పుడు వెబ్ సిరీస్ అని లేదు. మేబీ హూ నోస్, అంటే ఒక మంచి టీం ఉండి ఆ కథని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి దాన్ని వెబ్ సిరీస్గా కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ నెసెసరీ అదొక ఫీచర్ ఫిల్మ్గానే చేయాలని. డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్ అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికోసం. అంటే ప్రొడ్యూస్ చేస్తా, ఇప్పుడు మీరే ప్రొడ్యూస్ చేస్తారా ఇవి అన్నీ? అంటే ప్రొడ్యూస్ అంటే ఎస్, బట్ ఎగ్జిక్యూషన్ మోస్ట్లీ. Okay. అప్పుడు అది ఉంటే మాకు కొంచెం ఈజీ ఉంటుంది కంట్రోల్ ఆఫ్ మేకింగ్ హౌ వీ వాంట్ టు మేక్. ఆబ్వియస్లీ ఫైనాన్షియల్స్ అవును. ఈ బట్ అదర్ థింగ్స్ ఆల్సో, అదర్ ఫ్యాక్టర్స్, కొలాబరేషన్తో వేరే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చాలా మారిపోయాయి. లైక్ అవును. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కార్పొరేట్ సిస్టమ్. బట్ బాలీవుడ్ ఎప్పటి నుంచో ఈ కార్పొరేట్ సిస్టంలో ఉన్నారు. సో ఇట్స్ లైక్ హాలీవుడ్ ఆల్సో దట్. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ ఆల్సో స్లోలీ ట్రాన్సిషన్ అవుతున్నది. అంటే బాలీవుడ్లో కూడా మీకు కనెక్షన్స్ ఉన్నాయి కదా, అంటే అవునవును ఉన్నాయి. సో మీరు అక్కడ కార్పొరేట్ కంపెనీలతో ఏమైనా కొలాబరేట్ అవకాశం ఉందా ఇప్పుడు? అంటే కనెక్షన్స్ వల్ల ఇట్స్ నాట్ అబౌట్ కనెక్షన్స్ అండి. ఇప్పుడు మంచి కథ ఉండి మనం అక్కడికి వెళ్ళి పాత రోజుల్లో మనం వెళ్ళి ఒక కథ చెప్పచ్చు, కానీ ఇప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ పిచ్ డెక్. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేబీ ఆ కార్పొరేట్ ఆఫీసెస్లో చాలా మందికి ఫిల్మ్ ఫోకస్ కూడా లేదు. అంటే మనం వాళ్ళని కన్విన్స్ చేసి ఈ సినిమా తీద్దామంటే వాళ్ళు వచ్చి వాట్ ఆర్ ద నంబర్స్ అని అడుగుతారు. సో అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ఆల్సో హ్యావ్ అవర్ ఓన్ టీమ్. మన ప్రిపేర్డ్గా ఉండి ఒక మంచి ప్రాజెక్ట్ ఉందిరా, దీన్ని తీసుకెళ్ళి పిచ్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారని చూద్దాం అంటే ఎస్, ఆఫ్ కోర్స్ వీ కెన్ అప్రోచ్ దెమ్. అమ్మగారికి చెప్పారా సార్, జయసుధ గారికి మీరు ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కానీ కథలు రెడీగా తెలుసు. అంటే ఇది ఇప్పుడు చేయమంటే చేస్తూ ఉన్నాం కాబట్టి 2-3 ప్రాజెక్ట్స్ చేసాము. 2-3 ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి, కొన్ని రిలీజ్ అయ్యాయి. సో ఆవిడకి తెలుసు, ఆఫ్ కోర్స్ షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. కాబట్టి ఏంటి సార్, అంటే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు అమ్మగారు షూటింగ్లకు వెళ్తుండేవాళ్ళ, అమ్మతో జయసుధ గారితో షూటింగ్లకు వెళ్ళి ఆ వాతావరణం ఎలా ఉండేది అసలు అప్పుడు? చాలా బాగుండేది. అంటే మాకు స్కూల్ చిన్నపిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళ ఆ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేస్, స్కూల్ టైంలో ఆఫ్ కోర్స్ వెళ్ళలేము. సో హాలిడేస్లో వెళ్ళేవాళ్ళం. అండ్ షూటింగ్స్ అంటే మేము చిన్నపిల్లలు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎప్పుడు లొకేషన్స్ బయట తిరగడం. ఫిలిం సిటీ ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు మేము దాన్ని చూసి వావ్ అది ఫారిన్ కంట్రీలో ఉంది అని ఫుల్ ఫిలిం సిటీని బాగా తిరిగాము. సో అఫ్ కోర్స్ షూటింగ్స్కి వెళ్ళడం వీ ఎంజాయ్డ్ అ లాట్. ఓకే. కానీ ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్ కష్టాలు ఏంటని షూటింగ్లో. ఏంటంటే చెన్నైలోనే సార్ అంత అంటే చెన్నై, హైదరాబాద్ ఇటువైపు షూటింగ్స్ ఉండేవి. బాగా చిన్నప్పుడు అయితే నాకు మేబీ 1 or 2 మెమరీసే ఉన్నాయి. అప్పుడు మేము ఆంధ్ర రాజమండ్రి సైడ్ ఓకే అటువైపు వెళ్ళేవాళ్ళం, అమలాపురం. దాని తర్వాత ఎక్కువ హైదరాబాద్ లేకపోతే మైసూర్లో కొన్ని షూటింగ్స్ జరిగేవి. మైసూర్ అంటే చాలా ఇష్టం, అంటే బికాస్ ఆఫ్ ద మెమరీస్. చిన్నప్పుడు అక్కడ వెళ్ళడం, సిటీలో షూటింగ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉండేది. ఓకే. అంటే మీరు హైదరాబాద్కి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మీరు షటిల్కి వీటికి వెళ్ళేటప్పుడు బస్సులో ఆటోలో తిరిగేవాళ్ళంట? ఆటోలు అందరూ తిరుగుతారండి. ఇప్పుడు మీరు బాంబేకి వెళ్తే మీకున్న సగం సూపర్ స్టార్స్ ఆటోలోనే తిరుగుతారు. ఓకే. అది ఇట్స్ నాట్ అబౌట్ సోషల్ హైరార్కీ గురించి కాదు. మనకి ఫాస్ట్గా ఎక్కడైనా వెళ్ళాలంటే కార్ కన్నా ఆటోవే ఫాస్ట్, తొందరగా వెళ్ళిపోతుంది. బస్సు ఏమంటే అప్పుడు ఎస్ కన్వీనియన్స్, ప్లస్ నాకు అప్పుడు కారు నేను పట్టేటట్టు, నేను డ్రైవ్ చేసేటట్టు కార్ లేదు అప్పుడు. మేము కొంచెం మోడిఫికేషన్స్ చేసాం కానీ ఇట్స్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్స్ జస్ట్ నార్మల్. అంటే అంత దూరం వెళ్ళాలంటే ఆ బస్సులో వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఈజీగా కన్వీనియంట్గా ఉండింది కాబట్టి యూస్ టు. ఓకే. అంతే సార్. మొదటి నుంచి అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్? ఎడ్యుకేషన్ ఎక్కడ, మొత్తం హైదరాబాద్లోనేనా? స్కూలింగ్ మొత్తం చెన్నై. +2 ఫినిష్ చేసి కాలేజ్ అంటే అప్పుడు క్రికెట్ ఆడుతున్నాను సీరియస్గా, ఓకే, ప్రొఫెషనల్గా ఆడుతున్నాను.
కాబట్టి మనకు చాయిస్ ఉండదు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ హోటల్ మేనేజ్మెంట్ చదివారు చాలామంది. కానీ ఈ స్పోర్ట్స్లో మీరు సీరియస్గా ఉండాలంటే మీ ఏ డిగ్రీ చదువుతున్నారో అది మీకు చాయిస్ ఉండదు. సో అలా చెన్నైలో ఉన్నప్పుడు నాకు ప్రాబ్లం అంటే అక్కడ టీంలో కొన్ని కాలేజ్ టీమ్స్ 2-3 టాప్ కాలేజెస్ స్పోర్ట్స్ కోటాలో నాకు వచ్చింది సీటు. కానీ ఇట్ వాజ్ BA ఎకనామిక్స్, BA లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ హిస్టరీ. సో ఇలాంటి కోర్సెస్ ప్లస్ స్పోర్ట్స్ కోటా కాలేజ్కి అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఐ ఆల్సో వాంటెడ్ స్టడీ, ఎస్పెషలీ ఫిలిం ఫీల్డ్. ఓకే. సో అక్కడ చెన్నైలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సెస్ ఉంటాయి, కానీ దానికి స్పోర్ట్స్ కోటా ఇవ్వలేదు. సో అప్పుడు నేను సర్చ్ చేసేటప్పుడు అమ్మ ఇక్కడ వేరేదో పనిలో హైదరాబాద్కి వచ్చారు. అంతే, మేబీ షూటింగ్ అంటే గుర్తులేదు, కానీ హైదరాబాద్లో ఉన్నారు. ఒక 2 రోజులు అంటే వీకెండ్కి వచ్చి వెళ్ళు అన్నారు. వచ్చాను. దెన్ అప్పుడు ఇక్కడ 2-3 కాలేజెస్ ఉన్నాయి, మాస్ కమ్యూనికేషన్ కోర్స్ ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ విజువల్ కమ్యూనికేషన్, కానీ స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడదామని. అంటే మీకు క్రికెట్ 90% ఆఫ్ ద టైమ్ యుల్ బీ ప్లేయింగ్ క్రికెట్ కాబట్టి కాలేజ్కి అటెండెన్స్ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మాట్లాడదాం అంటే వీ వెంట్ టు సెయింట్ మేరీస్ యూసఫ్ కూడా సెయింట్ మేరీస్. సో అక్కడ దే సైడ్ ఓకే యూ కెన్ డూ మాస్ కమ్యూనికేషన్ అండ్ స్పోర్ట్స్ కోటా అని. కానీ నాకు రోజు కాలేజ్కి వెళ్ళాను, మంచి అటెండెన్స్, బోర్ ఇంట్లో కూర్చుంటే. సో ఐ వాజ్ లైక్ సరే, సో ఇక్కడ కొంచెం 2 కలిసి వచ్చింది కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం అలాగే స్టార్ట్ అయింది. అంటే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశారు. ఓకే. మనకి OU కోర్స్ ఒకటి ఉంది కదా ఉస్మాన్ యూనివర్సిటీ, మాస్ కామ్ జర్నలిజం వొకేషనల్ వస్తుంది, పొలిటికల్ సైన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేవాళ్ళ, అరే నువ్వు కూడా సినిమా ఫీల్డ్లోకి రా, లేకపోతే హీరో అవ్వు, లేకపోతే యాక్టర్ అవ్వు అని ఏమన్నా అడిగేవారు అమ్మగారు? ఆపోజిట్, సినిమా ఫీల్డ్ వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ సినిమా ఫీల్డ్ వల్ల మనకి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా చెప్పేవారు. కానీ మేము మాట వినంగా పిల్లలు. ప్లస్ అదేనండి, చిన్నప్పటి నుంచి చూసి మనకి ఒకటి ఎక్స్పీరియన్స్ చూసే మనం మన లైఫ్లో ఉన్న చాయిసెస్ చూస్ చేస్తాం. సో సినిమా సంథింగ్ విచ్ ఇస్ దేర్, అది ఆల్వేస్ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్. నాకు చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉండింది, ఇంట్లో సినిమా, బయట సినిమా, ఎక్కడికి వెళ్ళినా సినిమా అంతే. అంటే చిన్నప్పుడు అమ్మ ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు, చాలా బిజీ. నాకు తెలిసి డే నైట్ షూటింగ్లో బిజీగా ఉండేవాళ్ళు. ఒకే ఇయర్లో అమ్మ నటించిన ఒక 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అది నిజంగా చాలా రికార్డు. ఒకే ఇయర్లో 25 సినిమాలు రిలీజ్ అవ్వటం. అంత బిజీగా ఉండే టైంలో మీకు టైం కేటాయించే వాళ్ళ అమ్మ? అంటే బాగా చిన్నప్పుడు, ఇప్పుడు నేను 1986 బాన్, ఆల్మోస్ట్ ఒక మిడ్ 90s వరకు చాలా బిజీ అంటే సినిమాలు చేసేవారు. ప్లస్ మేము చిన్నపిల్లలు, స్కూల్, ప్లస్ చెన్నైలో మాకు ఎలా అంటే మా పిన్ని సుభాష్ని గారు, షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్, అండ్ మా మదర్ వాళ్ళ 2 బ్రదర్స్, వీళ్ళందరూ ఉండేవారు ఇంట్లో. అంటే వీళ్ళు షూటింగ్స్కి బిజీగా ఎక్కడైనా వెళ్ళారంటే వీళ్ళు వచ్చి మాతో ఉండి మమ్మల్ని చూసుకునేవారు, నన్ను మా తమ్ముడిని. సుభాష్ని గారు కూతురు పూజ, మా అక్క. సో మేమందరూ కలిసి ఉండి అంత మిస్ చేసేవాళ్ళం పేరెంట్స్ని. కానీ ఒక వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 2 weeks కలిసేవాళ్ళం. ఎంత అక్క ఉన్నా మామయ్య ఉన్నా అమ్మ లేని ఫీలింగ్ అనేది, మిస్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేశారు మిస్ అవ్వకూడదని. కానీ అఫ్ కోర్స్ మిస్ చేసాము. ప్లస్ మా మదర్ ఇంకా మిస్ చేసేవారు. అంటే మా చుట్టూ అందరు ఉన్నారు కాబట్టి మేబీ మాకు డిస్ట్రాక్షన్గా ఉండేది, కానీ ఆవిడకి అది లేదు. సో షీ మిస్టర్స్ అలాట్. కొన్నిసార్లు నైట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చి కలిసి మార్నింగ్ ఫ్లైట్ పట్టుకుని రిటర్న్ వచ్చేసేవారు హైదరాబాద్కి అంతా. ఓకే. సో ఇలాంటివి జరిగాయి కొన్ని. అంటే కొన్ని రోజులు మీకోసం సినిమాలు కూడా వదులుకున్నారని తెలిసింది, కొంత గ్యాప్ ఇచ్చారు. అలాంటి సినిమా మా కోసం అంటే మా కోసం ఏమి ఆవిడ గ్యాప్ ఏమి ఇవ్వలేదు. మేజర్ ఏమంటే ఆ గ్యాప్స్ మేబీ బికాస్ ఆవిడకి మధ్యలో రిటైర్ అవుదాం అనుకున్నారు. మళ్ళీ 2 years తర్వాత ఆవిడకి మళ్ళీ బోర్ కొట్టి
అదొకటి. రెండోది చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది హైదరాబాద్కి. షిఫ్ట్ అయినప్పుడు కొన్ని అవకాశాలు కొంచెం తగ్గాయి అప్పుడు. సో మళ్ళా పిక్టప్ అగైన్ మా నాన్న తమిళ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మళ్ళా హర్ కెరియర్ ఇస్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు, బాగా పికప్. ఓకే. అంటే ఆన్ స్క్రీన్ చూస్తే అమ్మని ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు ఎక్కువ మదర్ క్యారెక్టర్లు చేస్తున్నారు, మదర్ క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జయసుధ గారు. సార్ అమ్మను ఆ క్యారెక్టర్స్ చూసిన మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు ఐ నో షీఈ్ యాక్టింగ్, బయట ఎలా ఉండరు. అమ్మ నాన్న తమిళమే ఒక సినిమా కొంచెం బయట ఎలా ఉంటారు అలాగే ఉన్నారు. సో ఆ సినిమా కొంచెం మేము కనెక్ట్ అయ్యాం, లేకపోతే తెలిసిపోతుంది. అంటే ఫస్ట్లో చాలా సినిమాల్లో సడన్గా చనిపోవడం ఇలాంటివి జరిగేవి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓల్డర్ మూవీస్. అప్పుడు ఆబ్వియస్లీ ఏడుపు వచ్చేది, అయ్యో ఏంటిది అని. బట్ చిన్నపిల్లలం కదా, పార్ట్ ఆఫ్ ద వాట్ యు కాల్ చైల్డ్హుడ్. అంటే మీరు చెప్పేవాళ్ళ అమ్మ ఇలాంటి క్యారెక్టర్స్ చేయకు, ఏది కొన్ని అంటే కొన్ని సినిమాలు సాడ్ ఎండింగ్స్ ఉన్న సినిమాలు కానీ అలాంటి టైంలో మాకు అసలు అంత ఆ రోజుల్లో అంత అర్థం కాలేదు. అంటే ఈ సినిమాలు ఎలా తీస్తారని కూడా తెలియదు. మేము ఏదో షూటింగ్ అంటే అక్కడికి వెళ్తాము, క్యారవన్స్ ఉండేవి కావు కదా. సో ఇట్ యూస్ టు బీ లైక్ అందరూ సరదాగా అందరు కలిసి కూర్చుని ఫుడ్ తిందాం అని మేము ఏంటి అందుకే వెళ్ళేవాళ్ళం. షూటింగ్స్కి వెళ్ళినా కరెక్ట్ లంచ్ టైం, ఈవినింగ్ స్నాక్స్ టైం అలాగే వెళ్ళేవాళ్ళం. సో ఆ మెమరీస్ అలా ఉండేది. మేము ఎప్పుడు నువ్వు ఇలాంటి సినిమాలు చేయక అలాంటి సినిమాలు చేయని ఎప్పుడు చెప్పింది. ఓకే. అంటే బాధపడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే మిస్ అవుతున్నాము, ఎక్కువగా షూటింగ్లోనే ఉంటున్నాము అన్న? అదే మీకు చెప్పినట్టు ఈ సపోర్ట్ సిస్టమ్ ఉండింది. సపోర్ట్ సిస్టమ్ ఉంది, దానివల్ల ఎక్కువ అంటే మిస్ అవుతాము. ఫోన్లో మాట్లాడి మిస్సింగ్ యూ మమ్మీ ప్లీజ్ కమ్ వెన్ ఆర్ యూ కమ్ అది ఉండేది. కానీ మరీ నువ్వు లేదు, నువ్వు ఎందుకు ఎప్పుడు బయటికి వెళ్తావు సినిమాలు అంటే ఓకే ఇంట్లో ఉండవు, వేర్ మిస్సింగ్ యూ అండి. ఇంకొకటి ఆవిడ ఎప్పుడన్నా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేస్తే వీ యూస్ టు గో ఫర్ హాలిడే అనమాట. ఎక్కడైనా అంటే ఇండియాలో అంటే సౌత్ ఆల్మోస్ట్ ఫుల్ తిరిగేసాము, లేకపోతే 2-3 కంట్రీస్ అబ్రాడ్. ఆ రోజుల్లో ఎక్కువ మాకు సింగపూర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం. సో అంతే, అంటే అది కాంపెన్సేషన్ ఓకే మిస్సింగ్కి. సినిమాలో అంటే మోర్ ఎమోషనల్గా కనిపిస్తారు అమ్మ జయసుధ గారు. ఆమెను చూసి ఒక రకంగా ఆ సీన్లో చూస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది సినిమాలో. సో వెయిట్ ఎలా ఉంటారు సార్? ఎమోషనల్గా ఉంటారా బాగా? మీతో వెరీ ట్రూవెల్, వెరీ ఫన్ లవింగ్ పర్సన్ అండ్ వెరీ అదేంటి మన ఆప్టిమిస్టిక్, హ్యాపీ గో లక్కీ. ఎక్కువ బాధపడడం, ఏదైనా బాధ ఉన్నా ఆవిడ 1 సెకండ్ కొంతసేపు దాని గురించి ఆలోచించి, కానీ ఏం చేయలేమంటే మన చేతిలో ఉంటే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే అదొక విషయం. ఓకే, చేయలేమంటే దాని గురించి ఎక్కువ బాధపడి మన మెంటల్ హెల్త్ని పాడు చేసుకోవడం వేస్ట్. అంటే మీరు చాలా మెచ్యూర్డ్గా, చాలా ఫిలాసాఫికల్గా, అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా అమ్మ దగ్గర నుంచి వచ్చిందేనా మీకు? అంటే మా ఫ్యామిలీలో ఉంటారు ఇంతే. ఇట్స్ నాట్ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఏది మాట్లాడినా. ఇప్పుడు కొంతమంది అండి మర్యాద కోసం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఫిలాసఫీ ఎలా అంటే, నువ్వు మర్యాద కోసం అని అనుకుని మాకు అబద్ధం చెప్పడం, కొన్ని విషయాలు చెప్పకపోవడం, దిస్ ఈస్ ఈవెన్ వర్స్ట్ దెన్ దాని అంటే దాన్ని మర్యాదకి ఇచ్చే వాల్యూ, మర్యాదకు వాల్యూ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఓపెన్గా ఉండి నో సీక్రెట్స్, నో లైజ్ అలాగే పెంచారు. ఈ క్రెడిట్ పేరెంట్స్కే వెళ్ళాలి. ఓకే, మా తమ్ముడిని కలిసిన ఇలాగే ఉంటాడు. ఓకే, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్? బాగానే, మంచి బాండింగ్. అంటే మేము ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి. అంటే ఇస్ పర్సనాలిటీ. తమ్ముడిది శ్రేయాన్, నిహార్ కపూర్. కానీ మంచి బాండింగ్ ఉండేది ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటికి. గుడ్ ఫ్రెండ్స్ అండ్ మెయిన్ ఏమంటే మ్యూచువల్ రెస్పెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. వాడు నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను పోరా అని కూడా పిలువన్నాను. ఓకే, వాడికున్న రెస్పెక్ట్ వాడికి ఇస్తాను, వాడు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాడు నాకు ఇస్తాను. ఓకే. ఏం సార్ మీరు పెట్ లవరా? నిన్న ఒక చిన్న క్యాట్ గురించి చెప్పారు ఎస్టర్డే. యాక్చువల్గా మన ఈ ఇంటర్వ్యూకి ముందు రోజు మీరు రమ్మన్నప్పుడు పెట్ లవర్ కాదండి, మాకు యాక్చువల్గా 2 పెట్స్. అంటే మేము వీఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్, మై వైఫ్ అండ్ ఐ. ఓకే.
యాజ్ ఆఫ్ నౌ మేబీ ఫ్యూచర్ విల్ సీ చెప్పలేము. కానీ అదే ఒక డాగ్ ఒక క్యాట్ ఉంది. క్యాట్ అన్ఫార్చునేట్లీ ఎస్టర్డే ఇట్ డైడ్. సో వెరీ హార్ట్ బ్రేకింగ్ అన్నమాట. అంటే పెట్స్తో ఎస్పెషల్గా ఎలా ఉంటుందంటే అండి, అన్కండిషనల్ లవ్. అలాంటి లవ్ ఓకే మనుషుల నుంచి వస్తాయి, కానీ యానిమల్స్ ఇచ్చే లవ్ మనకి అది ఎప్పటికీ మర్చిపోం. అదొక టాటూలో ఉండిపోతుంది మనకి మనసులో. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ డే ఎస్టర్డే. ఓకే. ఏం సార్ ఆ క్యాట్ మీరు తీసుకొచ్చారా పెంచుకుంటానికి? ఎలా వచ్చింది మీ సో దగ్గర నేను క్యాట్? 24th ఫ్లోర్లో ఉంటానండి. సో అదే ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పలేం. అంటే ద వరల్డ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ అంటారు. కొంతమంది రిలీజియస్గా అఫిలియేట్ చేస్తారు. పీపుల్ హు డోంట్ బిలీవ్ ఇన్ దట్ విల్ సే డిఫరెంట్. కానీ ఈ క్యాట్ 24th ఫ్లోర్, నేను 24th ఫ్లోర్లో ఉంటా. ఓకే. అది 24 ఫ్లోర్స్ పైకి వచ్చింది. సో టీవీ చూస్తుంటే అది డోర్ దగ్గర ఒక సౌండ్ వచ్చింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఇట్స్ కిటన్, ఒక 2 months 3 months 2 months ఓల్డ్. ఫుడ్ లేదు, ఏం లేదు, ఫుల్ అది మ్యాల్ న్యూట్రిషన్ స్కెలిటన్లా ఉండింది. సో మేము దాన్ని కొంచెం ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓకే కొంచెం ఫుడ్ ఇచ్చి ఇది చేసి అది చేసుకుందాం అని అది హాస్పిటల్కి తీసుకెళ్ళాము. దానికి ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్స్ అన్నీ చేపిచ్చేస్తే దాని తర్వాత ఆ క్యాట్ మమ్మల్ని వదిలి వెళ్ళా. మేము డోర్ ఓపెన్ చేసినా అది బయటకు వెళ్దు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేస్తుంది. సో మాతో ఉండిపోయి బికేమ్ ఆర్. ఓకే. లాస్ట్ 1 year నుంచి మీతోనే ఉండిపోయింది. ఓకే. అంటే 2 months ఓల్డ్. సో 1 year దాని తర్వాత. ఓకే. నిన్న దాని క్రిమేషన్ కూడా చేశారా? క్రిమేషన్ ఇవాళ మార్నింగ్ చేసామండి. బికాస్ ఇప్పుడు చాలామంది ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే గూగుల్ చేస్తే మీకు దొరుకుతున్నాయి. ఇప్పుడు పెట్ హాస్పిటల్స్ కూడా సూపర్ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్స్ కూడా వచ్చున్నాయి. సో వాళ్ళే సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. కానీ ఏమంటే మనకు తెలియదండి అసలు. వాళ్ళు తెలిసే మేము ఏదో అవుట్స్కర్ట్స్ ఎక్కడన్నా స్పేస్ ఉంటే అక్కడికి వెళ్ళి బరీ చేసి ఫోటోలు తీసి పంపిస్తారని. మాకేమంటే లేదు, అది వీ హ్యావ్ ఆల్సో సీన్ అండి. కొన్నిసార్లు సరిగా బరీ చేయలేరంటే వేరే యానిమల్స్ వచ్చి మళ్ళీ డిగ్ చేసి తీసుకెళ్ళడం. వీ డోంట్ వాంట్ దట్. సో అందువల్ల క్రిమేషన్ చేసి అస్థికలు తీసుకెళ్ళి వాళ్ళ వాటర్లో కలిపేసాం. ఇది మంచి బాండింగ్ అండి దాంతో. ఎనీ యానిమల్ అండి. అంటే మనకి కానీ దానికి కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఓవర్ లవ్ ఉంటే మనం కొన్ని విషయాలు ఇట్ షుడ్ ఐ హావ్ టు అండర్స్టాండ్ లైఫ్లో, లేకపోతే మనం ఎక్కువ బాధపడిపోతాం. అవును. ఓవర్ అనిమల్ లవ్ అంటే నాన్ వెజ్ కూడా తినలేము. సో నేను నాన్ వెజ్ కూడా బాగా తింటాను. ఓకే. సో దేనికి ఎంత ఇవ్వాలో అంతే. ఓకే. అంటే మీ మిస్సెస్ ఎక్కువ అప్సెట్ అయ్యారని చెప్పారు. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్ అండి, ఎక్స్ట్రీమ్ అనిమల్ లవర్. ఓకే. మనుషుల కంటే జంతువులు ఇష్టం. నన్ను ఎందుకు చేసుకుందో తెలియదు. ఓకే 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 ఓకే. లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్. సార్ ఎక్కడ ఫ్రమ్? సారీ ఎక్కడ అంటే ఆమె ఎక్కడ లవ్ మ్యారేజ్? షీ వాజ్ వర్కింగ్ ఇన్ ఐకియా అండి. ఐకియా ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు హైదరాబాద్. ఓకే. దే హ్యాడ్ కమ్, షీస్ ఫ్రమ్ ఢిల్లీ బేసిక్లీ. సో ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి వాళ్ళకి టీం తెచ్చారు ఈ ఐకియా సెటప్ చేయడానికి. ఫస్ట్ టీం. సో అది మరి ఐకియా స్టార్ట్ అయ్యి దాని తర్వాత మా కామన్ ఫ్రెండ్స్, నా కజిన్ డిస్టెంట్ రిలేటివ్ ఒకడు ఉన్నాడు. సో వాళ్ళ పరిచయం ఇలా ఫ్రెండ్స్ని కలిసి 2-3 సార్లు కలిసాను. వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ అండ్ ఆల్. అంటే ఒక గ్రూప్గా ఇష్టపడ్డాము. వి ఫెల్ ఇన్ లవ్ అండ్ దెన్ వి గాట్ మ్యారీడ్. అంతే. చెప్పగానే ఒప్పుకున్నారా జయసుధ గారు? అంటే మా ఇంట్లో అడగము. ఓకే. చెప్తాం మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను అంటే పెళ్ళి అని చెప్పలేదండి, ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయిని. సో అని చెప్తే ఆవిడకి ఏమంటే కరెక్ట్ ఏజ్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆవిడే పుష్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుని మేము అనుకున్నాం అబ్బా ఓకే వీళ్ళు 2-3 years డేట్ చేద్దాం అని. డేటింగ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. ఇప్పుడు జనరేషన్ థాట్ అదే కదా. కమిట్ అయిపోయి రేపు వర్కౌట్ అవ్వలేదంటే అసహ్యంగా అయిపోతుంది. లాట్ ఆఫ్ డివోర్సెస్ ఆల్సో హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ కదండి. హడావిడిలో పెళ్లి చేసేసుకుంటారు చాలామంది. 1-2 yearsలో యాక్చువల్ ట్రూ పర్సనాలిటీ బయటికి వస్తుంది. సో
అదంతా కొంచెం మనం వీ హ్యావ్ అ లగ్జరీ, అంటే మా ఫ్యామిలీలో ఎవరు ఫోర్స్ చేయరు కాబట్టి లెట్ అస్ గెట్ టు నో ఈచ్ అదర్ అని. కానీ మాకు కూడా చాయిస్ ఇవ్వలేదు. విత్ ఇన్ 2 months 3 months వాళ్ళు ఎంగేజ్మెంట్ చేయించేశారు. 1 year తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే. అంటే నిహార్ కపూర్ అంటే జయసుధ గారి కొడుకేనా? నిహార్ కపూర్ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఏమైనా ట్రై చేస్తున్నారు సార్? అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు మనం జయసుధ గారు కూడా ఒకప్పుడు ఎంటర్ అయినప్పుడు కూడా షీ వాస్ విజయ నిర్మల గారు నీస్ అలా. సో ఇలాగే మనకి ఒక పేరు రావాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. ఆ హార్డ్ వర్క్తో మనం పైకి వెళ్తే లైఫ్లో నిహార్ కపూర్ గారు వాళ్ళ అమ్మ చేస్తుందని అనొచ్చు. వీ డోంట్ నో. సో ఐ హోప్ ఓకే ఆ రోజు రావాలి. ఓకే. ఏం సార్ అంటే ఆ ప్రయత్నాలు ఎటువైపు నుంచి మొదలయ్యాయి? ఏంటంటే మీకు లేదు ఇంకా లేట్ అయింది ఇలాంటి ఫీలింగ్లు ఏమన్నా ఉన్నారా బ్రేక్ రావడానికి? ఇప్పుడు చూడండి, అదే హరిహర వీరమల్లు 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సి. 2 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఉంటే ఇవి ఇప్పుడు మన ఇంటర్వ్యూ వేర్లో ఉంటుంది. మేబీ ఒక 4-5 films ఈ 2 yearsలో చేసి ఉంటుంది. కానీ ఎస్, ఐ వాజ్ వెయిటింగ్ హరిహర వీరమల్లు రావాలి, దాని తర్వాత కొంచెం మనకి ఒక గుర్తింపు రావాలి. ఓకే. సో అది వచ్చి లెట్స్ హోప్ ఇంకా నెక్స్ట్ 1 yearలో హౌ మెనీ గుడ్ ప్రాజెక్ట్స్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే. అంటే అసలు మీకున్న హైట్కి పర్సనాలిటీకి డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా ఒక బ్రేక్ అంటూ వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను. అది డైరెక్టర్స్ అంటే మీన్స్ ఐఎమ్ షూర్ వాళ్ళు క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్స్ చేయలేను, కన్వెన్షనల్ క్యారెక్టర్స్ చేయలేను. ఏదైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి, లేకపోతే యూనిక్గా ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు తీయాలి, అలాంటి సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ రావాలి. సో లక్కీలీ కొంచెం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్లో ఉందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, ఫ్యాంటసీ ఫిలిమ్స్, ఇప్పుడు మన సైఫై వాడి సైఫై ఆర్ ఈవెన్ వాట్ యూ కాల్ మైథలాజికల్, సో ఇలాంటి వస్తున్నది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ సమ్ గుడ్ క్యారెక్టరైజేషన్. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు ఇవి సెట్ అవుతాయి, ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను బాగా ప్లే చేయగలను నేను. ఇవే అండి, ఇప్పుడు మనం ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండి, అగైన్ బియర్డ్ ఈ లుక్ ఉండి కొంచెం వైల్డ్ లుక్, లేకపోతే పాలిష్డ్గా కూడా ఐఎమ్ హోపింగ్ ఒక మంచి పాలిష్డ్ విలన్ సూట్లు వేసుకొని ఏసీలో కూర్చుని, ఎందుకంటే చేసిన 3 సినిమాలు ఎండలో బాగా తిరిగి గుర్రాల మీద కూర్చుని ఇక్కడ దొల్లి పడి అక్కడ పడి, సో కొంచెం ఒక మంచి సినిమా సూట్ వేసుకుని ఏసీ రూమ్లో కూర్చుని లగ్జరీ కార్లో వెళ్ళడం, అలాంటి క్యారెక్టర్ పడితే ఐల్ బి హ్యాపీ. మీరు గుర్రం ఎక్కినా గుర్రపు చిన్న బొమ్మలా ఉంటుంది మీకు. పెళ్లిలో ఉండింది. కానీ నేను అన్ని ఇప్పుడు హరిహర వీరంలో ఆల్ మై ఓన్ స్టంట్స్, నో డూప్, నో స్టంట్ మ్యాన్. ఓకే. సో కొన్ని రోజులైతే నేను ఒక్కడనే ఉండేవాడిని ఆర్టిస్ట్గా. ఓకే. అందరూ స్టంట్ మ్యాన్, డూప్స్ ఉండి హార్స్ రైడింగ్ సీన్స్, సో అన్నీ నేనే చేశాను. గుర్రం నుంచి పడ్డాను కూడా. ఓకే. పడి బాగా తగిలింది, తలకి తగిలి సిటీ స్కాన్ తీసుకుని ఓకే నెక్స్ట్ డే పర్లేదు అని మళ్ళీ వెళ్ళి చేశాను. ఈ బల్లాల దేవుడు క్యారెక్టర్ బాహుబలిలో అది మిస్ అయినందుకు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారండి? లేదండి, అది మన సడన్గా వచ్చింది, 3 weeks ట్రైనింగ్ చేయించారు, అలాగే పోయింది. సో మనకేమంటే ఇది ఎక్కువ మనసులో తీసుకుని అయ్యో అంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అయ్యో ఇంత పెద్ద క్యారెక్టర్ చేసి, మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి, యూ షుడ్ గెట్ సమ్ మూవీ లైక్ బాహుబలి టైప్ మ్యాన్ అన్నాడు. ఓకే. సెడ్ ఐ ఆల్రెడీ గాట్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అని అంటే, ఓ వై ఇది అది వాళ్ళకు ఉంటుంది, నాకు అంత లేదు. బికాస్ ఓకే వచ్చింది పోయింది, నో ప్రాబ్లం, పార్ట్ ఆఫ్ లైఫ్, విన్స్ అండ్ లాసెస్. స్పోర్ట్ ఎక్కువ ఆడితే అది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ సినిమాలో మీరు చేయట్లేదు. 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఆల్మోస్ట్ మీరు అనుకున్నారు దాంట్లో బాహుబలి, ఆల్మోస్ట్ మీరు అనుకున్న తర్వాత మీరు లేరు అని చెప్పినప్పుడు ఎలా కన్వే చేశారు దాన్ని మీకు? అంటే ఫస్ట్ అండి అది యాక్చువల్గా రానా చేయాల్సిన రోల్, ఆల్రెడీ రానా చేస్తున్నారు. అంటే మీకంటే ముందు ఫస్ట్ రానా గారిని అనుకున్నారు? అది ఫస్ట్ నుంచి తెలిసిన విషయం.
మేబీ ఆయన షెడ్యూల్ ప్రకారమో డేట్స్ ఇష్యూ ఉండి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్టోరీ, కానీ ఆయన సడన్గా ఆయన చేయట్లేదు అని నాకు ఆ అవకాశం వచ్చింది. సో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో ఆయన మళ్ళీ రిటర్న్ రాగానే వాళ్ళే చెప్పారు, నో యాక్చువల్లీ రాణా చేస్తున్నారు, ఈ కాలకీయ రోల్ యాక్చువల్గా ఆఫర్ ఇచ్చారు. ఓకే. కానీ అప్పటికి అది కొంచెం క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది. ఆ ఫేస్ కనిపించకుండా జస్ట్ పర్సనాలిటీ బేస్ చేసి. సో అప్పుడు అనుకున్నాము అమ్మ అంటే దట్ ఫస్ట్ అదే అది వచ్చుంటే అది ఫస్ట్ సినిమా అన్నది. సో అప్పుడు అమ్మ వచ్చి ఎందుకు ఫస్ట్ సినిమా ఫేస్ కనిపించట్లేదు మనకి, జస్ట్ టాల్ సమ్ పర్సనాలిటీ, అది ఎవరిని కూడా సెట్ తెలియదు అని. కానీ అఫ్ కోర్స్ అది కూడా మారిందిలే స్క్రీన్లో చూసినప్పుడు. బట్ ఇలాంటివి వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మ కూడా చాలా సినిమాలు చేయాల్సింది డేట్స్ వల్ల ఇది వల్ల చేయలేకపోయారు, అది బ్లాక్ బస్టర్లు అయ్యాయి, మంచి క్యారెక్టరైజేషన్స్, సో అలాంటివి ఉన్నాయి. ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. అది మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకే నష్టం. ఏది ఇక్కడికి తీసుకోరు, వదిలేస్తారు అంతే. అంటే తీసుకోవాలి ఓకే, బట్ మన చేతులు లేదు కదా, వి కెనాట్ కంట్రోల్ కదండి. మన ఏదో చేసి మేబీ వాళ్ళకి నచ్చలేదు, వీడు సరిగా లేడు, ఇలాంటి చేసి పోయిందంటే అది వేరే విషయం. అప్పుడు మనం వచ్చి ఓకే నేను ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఆ ఫీడ్బ్యాక్ వస్తే మనం వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఫీడ్బ్యాక్ రాలేదంటే వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సో అంతే. డాడీతో అటాచ్మెంట్ ఎలా ఉంది సార్? నితిన్ కపూర్ వెరీ క్లోజ్. నాకు మోర్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు, బాగా ఫ్రెండ్స్. యూస్ టు జస్ట్ లైక్ టూ గైజ్ హూ ఆర్ ఫ్రెండ్స్ హ్యాంగింగ్ అవుట్ అలాగే చేసేవాళ్ళం. అంటే ఎక్కువ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత. బట్ గ్రోయింగ్ అప్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే మీన్స్ ఒక క్రికెట్ వల్ల పొద్దున్న లేచి, నేను 4:30కి లేచి గ్రౌండ్కి వెళ్ళాలంటే ఆయన కూడా లేపేవాడిని డ్రాప్ చేయమని. ఆయన వచ్చి అబ్బా అని లేచేవారు. సో దట్ లాట్ ఆఫ్ గుడ్ బాండింగ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అంటే ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు చేయటం వల్లే ఆర్థికంగా నష్టపోయి, అంటే ఫైనాన్షియల్గా బాగా నష్టపోయి సూసైడ్కి అటెంప్ట్ చేశారా ఏంటి సార్? అంటే అది జనరల్ డిప్రెషన్ అండి. చాలామంది ఇప్పుడు మన ఇండియాలో చాలామందికి ఆ టాపిక్ అంటే ఏదో కారణం ఉండాలి దీనివల్ల దానివల్ల అని అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్. ఒక మనిషి, ఒక వ్యక్తి ఆయన ప్రయత్నం చేశారు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు జరిగాయి, కొన్ని మంచిది కూడా జరిగింది. సో ఆ ఒక్క విషయం మీద బేస్ చేసుకుని ఆయన అలా సూసైడ్ చేసుకున్నారని చెప్పలేము. ఆయన చాలా ఏళ్ళుగా డిప్రెషన్లో ఉన్నారు, వెరీ డీప్ క్లినికల్ డిప్రెషన్. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బాంబేకి వెళ్ళి బాంబేలో చనిపోయారు. బాంబేలో కూడా ట్రీట్మెంట్ కోసమే వెళ్ళారు. సో అక్కడ యాక్చువల్గా వెళ్ళి బాంబేలో ఉండడం జస్ట్ ఫర్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తి అయ్యి చాలా అంటే ఉంటాయి. ఇట్స్ లైక్ సైకలాజికల్గా ఒక మనిషి బైపోలర్ ఎక్కువ అయిపోతారు, స్టెబిలిటీ ఉండదు, వాళ్ళే ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. సో అలా జరిగిపోయింది, కాంట్ డూ ఎనీథింగ్. బట్ యా ఒక్క సినిమా లాస్. సినిమా అంటే సినిమాలో పోయింది అని మీరు అలా చెప్తున్నారు, కానీ మాకు వచ్చేది అది, మాకు బిజినెస్ కూడా అదే. వేరేదో బిజినెస్ చేసి ఆ బిజినెస్లో వచ్చిన డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమా పోయి దానివల్ల నష్టపడిపోయి డిప్రెషన్కి వెళ్ళారంటే అది వేరు కదా. ఫస్ట్ నుంచి ఆయన అదే చేస్తున్నారు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. ఒక్క సినిమా 2 సినిమాల వల్ల కాదు. ఓకే. డిస్కస్ చేసేవాళ్ళండి ఆ ప్రాబ్లమ్స్ మీతో కానీ? మేము ఒక వ్యక్తి ఇంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడం జరుగుతాయి. అంటే ఇప్పుడు కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్స్ చాలామంది ఉంటారు. అండ్ మేము చాలామందిని చూసాం కూడా డిఫరెంట్ సిటీస్లో, చెన్నైకి వెళ్ళాము, బాంబేకి వెళ్ళాము. ఇది సో ఇప్పుడు వెళ్ళినా మేము ఫ్యామిలీగా ఉండి, ఇప్పుడు మా మదర్, నేను, మా తమ్ముడు ఆల్ సపోర్టెడ్. డాక్టర్ని కలవడం, డాక్టర్తో మాట్లాడి ఎలా హెల్ప్ చేయాలి, ఈయనకి ఎలా ఇంట్లో ఎలా ట్రీట్మెంట్ చేయించడం, ట్రిగర్స్ ఏముంటాయి, ఆ ట్రిగర్స్ వల్ల డిప్రెషన్ సడన్గా వస్తాయి, సడన్గా హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి చాలా జరుగుతాయి. సో ఇలాంటి ఇల్నెస్ ఉన్నప్పుడు ఒక జబ్బు అండి అది. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్లా అనుకోండి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, డాక్టర్స్ చెప్తారు ఫాలో అవ్వమని. సో ఇది కూడా అంతే. సో ఇవన్నీ చేసాం మేము. సపోర్ట్ సిస్టమ్ మీకు చెప్పినట్టు మా ఫ్యామిలీ అండి.
మదర్ సైడ్ ఫాదర్ సైడ్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ మా ఫాదర్ సైడ్ కూడా బాంబేలో ఉంటారు అందరూ, ఢిల్లీ బాంబేలో ఉంటారు. వాళ్ళతో మాట్లాడినా ఎప్పుడు ఆల్వేస్ జితేంద్ర కపూర్ వాళ్ళ ఫ్యామిలీ, జితేంద్ర గారు ఆయనకి కొంచెం బాగా ఏజ్ అయింది ఇప్పుడు, కానీ అంటే ఆ ఫ్యామిలీ మీతో మీకు అంటే రిలేషన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు వెళ్తుంటారా, రెగ్యులర్గా కలుస్తుంటారా? ఎక్కువ జితేంద్ర గారు ఫ్యామిలీ అంటే ఆయన కొడుకుని కూతుర్ని ఎక్కువ కలవము, అంటే వాళ్ళు చాలా బిజీ. మాకు చిన్నప్పటి నుంచే వాళ్ళకన్నా మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ బాగా క్లోజ్. అంటే బాంబేకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. సో వాళ్ళ పిల్లలు అంటే మా కజిన్స్, సో బాగా క్లోజ్ ఉంటాం. ఇప్పటికి వాట్సాప్ వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ గ్రూప్స్ ఇప్పుడు నాకు బాంబే ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, ఇక్కడ చెన్నై ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది. సో ఇద్దరితో రోజు టచ్లో ఉంటాం. ఓకే. అంటే నాన్నగారు అంటే బిగ్గెస్ట్ లాస్ అది ఫ్యామిలీకి. అవును. ఆ టైంలో అమ్మగారు కూడా మీ అమ్మగారు చాలా డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలిసి. సినిమాలో కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, చాలా కొంచెం. అవును, గ్యాప్ ఇచ్చారు. షాక్స్, బేసిక్లీ షాక్లో వెళ్తారు ఎవరైనా. సో ఆయన షాక్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు నేనేం చేశానంటే అప్పుడు నేను అన్నీ వదిలేసి 1 full year ఐ డెడికేటెడ్ టు మై మదర్. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు, కానీ వాడి జాబ్ ఎలా అంటే వాడు కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ ఉండింది. సో మాదేమంటే సినిమాలు కాబట్టి మన చేతిలో ఉంటుంది. సో నేను అన్నీ వదిలేసి ఒక 1 year ఆవిడ చూసుకున్నాను. అంటే ఆవిడ చూసుకున్నానంటే ఆవిడ నన్ను కూడా చూసుకున్నారు. సో వీ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. ఇద్దరిని మేము సపోర్ట్ చేసి బయటపడ్డాం సిచ్యువేషన్ సాడ్నెస్ నుంచి. ఆ క్రూషియల్ టైంలో బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు సార్ మీకు ఆ టైంలో? అమ్మగారికి కానీ మీకు కానీ? బాగా మా ఫాదర్ ఫ్రెండ్స్ కూడా, మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్, బాంబేలో ఉన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మాకు హైదరాబాద్కి రావడం, మాతో ఒక 4-5 days ఉండడం. నేను లేదు పర్లేదు మేము ఉంటాంలే, చాలా మంది సపోర్ట్ చేశారు. అదేనండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దట్ ఐ బిలీవ్. మనం ఎప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు ఈ మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దే విల్ ఆల్వేస్ కమ్ టు సపోర్ట్. అండ్ మా ఫ్యామిలీ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ మీన్స్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చాలామంది, మోహన్ బాబు గారు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. విజయ నిర్మల గారు కూడా మీకు రిలేషన్ అవుతుంది సార్? అమ్మగారికి మేనత్త. అవునవును. ఇప్పుడు ఉందా సార్ రెగ్యులర్గా నరేష్ గారిని కలవటం కానీ? ఈ అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు కాదు, అంటే చిన్నప్పుడు ఒకప్పుడు చెన్నైలో వాళ్ళు కూడా ఉండేవారు. సో వాళ్ళ ఇంటికి దీపావళి మరి ఏదైనా ఫెస్టివల్ ఉంటే వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ దీపావళి వాళ్ళ ఇంట్లోనే. సో మేము అందరం వెళ్తాం. సో ప్లస్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాము, కానీ దీపావళి అయితే గ్యారంటీ వాళ్ళ ఇంట్లోనే ఎవ్రీ ఇయర్. ఓకే. సో అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మామూలు అమ్మగారు జయసుధ గారు లెజెండరీ యాక్ట్రెస్. అంటే ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, అన్ని రకాలుగా ఒక రకంగా హీరోలతో నటించారు. నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి, అంటే ఇటు నంది అవార్డ్స్ కానీ, నెక్స్ట్ మనకు ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకేమనంటే ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ, ఒక పద్మభూషణ్ కానీ ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకేమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు, ఒక సినిమా రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు నాకు అనిపించింది. ఒక మీకు అనిపించింది, ఆవిడకు కూడా అనిపించి ఒక్క టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు. దాని తర్వాత అంటే ఇది కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి, కానీ చాలామందికి ఇచ్చారండి అవార్డు. అది వాళ్ళు మేబీ దే డెంట్ డిజర్వ్. సో మా అమ్మ ఒక టైంకి ఆవిడ సర్లే పర్లేదులే అని ఆవిడ కూడా అది వదిలేశారు. ఒకప్పుడు ఉండేది ఆవిడకి పద్మశ్రీ అయినా వస్తే బాగుంటుంది, ఎన్నేళ్ళుగా చేసాం కదా ఒక గుర్తింపు, అది ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ అండి. బట్ అది ఎవరు ప్లాన్ చేసి ఎవరు డిసైడ్ చేస్తారో తెలీదు. కొంచెం బాధపడ్డారు. మేము కూడా ఫ్యామిలీ బాధ అంటే లేదు, ఇస్తారండి. ఇట్స్ అన్ అవార్డ్. మీ రికగ్నిషన్ కోసం ఒక అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్. మేబీ దే డెంట్ రికగ్నైజ్, అంతే. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, మేబీ అది రాదేమో, చెప్పలేం. సో అది మా చేతుల్లో లేదు. ఓకే. దాని కన్సర్న్డ్ పీపుల్ వాళ్ళకి తెలుసు. ఓకే.
అంటే మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారా? నేను యాక్చువల్గా ఒకప్పుడు రోజుకి 4 సినిమాలు చూసేవాడు, ఆల్ లాంగ్వేజెస్ వితౌట్ సబ్ టైటిల్స్ ఆల్సో. సో సినిమాలు చూసి అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ డైరెక్షన్, ఆ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వాలంటే అన్ని సినిమాలు చూడాలి. అది మంచి సినిమాలు ఉండొచ్చు, చెడ్డ సినిమా అంటే బ్యాడ్ అంటే కొన్ని సినిమాలు అయితే అబ్బా అని ఉంటుంది, అది కూడా చూసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తాం. ఇప్పుడు ఏమంటే కొంచెం మా వైఫ్ లాంటి వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది నాతో కూర్చొని సినిమా చూస్తే. ఓకే. ఎందుకంటే వాడు షార్ట్కి టెక్నికల్ అంటాం, కథ వినరా అంటది. ఆ కథ మాకు ఆల్రెడీ అర్థమవుతుందిలే, కొన్ని టెక్నికల్గా ఆ షార్ట్ ఇది కంటిన్యూటీ ఎర్రర్ ఇది చేస్తూ ఉంటాం కాబట్టి షీ గెట్స్ ఇరిటేటెడ్. బట్ యా, చూస్తూ ఉంటాం సినిమా. ఓకే. అమ్మ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినాయండి పాతవి కానీ? అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పాత సినిమాలు చూడడం మొదలెట్టాను, అంటే 70sలో. సో దాంట్లో ఐ ఫెల్ట్ హర్ బెస్ట్ మూవీ ఇస్ శివరంజని. మేముగా ఒక ప్రొడక్షన్ మేము తీసిన కలికాలం అని ఒక సినిమా తీసాం, చంద్రమోహన్ గారు, మా అమ్మ, సాయి కుమార్ గారు. అది అప్పుడు కొంచెం మెమరీ ఉంది, ఎందుకంటే ఐ వాస్ థింక్ 5 years ఓల్డ్ నాకు ఏజ్. సో ఆ సినిమా కొంచెం బాగా మంచి సినిమా, అది ఇట్స్ లవ్లీ ఫిలిం. దెన్ ఆఫ్ కోర్స్ అమ్మ నాన్న తమిళమ్మాయి, మీకు చెప్పినట్టు కనెక్ట్ అయ్యాం మేము. సో మా అమ్మని ఆల్మోస్ట్ న్యాచురల్గా ఆవిడ బయట అంటే మాతో ఎలా ఉంటారో అలాగే ఆ సినిమాలో చూపించారు కాబట్టి దీస్ 3 movies ఐ విల్ సే హర్ గుడ్ మూవీస్. మనీ ఆంటీ, బ్రిలియంట్ మూవీస్. అలాంటి సినిమాలు తీయాలి, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, ఓటీటీ వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఓకే, సినిమా థియేట్రికల్ అంటే ఒక బడ్జెట్ ఉండాలి, ఇన్ని టికెట్లు. సరే ఓటీటీ వచ్చింది కదా, వి షుడ్, ఐ ఫీల్ అలాంటి కొంచెం సినిమాలు తీస్తే బాగుంటాయి. హోపింగ్ మేము కూడా మేబీ మేము తీస్తామేమో. అంటే అమ్మగారు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే శోభన్ బాబు గారి సలహా విని డబ్బులు సినిమాలో ప్రొడ్యూస్ చేయకుండా ల్యాండ్స్ కొన్ని ఉంటే ఈ పాటికి చాలా అవి కోట్లలో ఉండేవి, సావిత్రిలాగా నేను కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని అన్నారు. అవునవును, మనకి ఉంటుందండి ఓకే, కానీ మనకి నా ఆశలు కూడా ఉంటాయి కదా. శోభన్ బాబు గారు అంత డబ్బులు ఆయన రియల్ ఎస్టేట్లో వేశారు, కానీ దానికి ఆయన సాక్రిఫైసెస్ చేసి ఉంటారు కొన్ని. సో టు ఈచ్ ఈజ్ ఓన్ అన్నట్టు మా అమ్మ వచ్చి వి కుడ్ హ్యావ్ బాట్ ల్యాండ్, కానీ దాని బదులు ఏం చేసాము, చాలా విషయాలు మేము లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసామండి. బయటికి వెళ్ళడం, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కల్చర్స్, కంట్రీస్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం. సో అది కూడా ఒక ఆస్తి, అది రేపు వెళ్ళి కొనుక్కోలేము మనం. చిన్నప్పటి నుంచి చూసి వచ్చి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మాకున్న లైఫ్లో ఎక్స్పీరియన్స్. కొంతమంది అంటారు మేబీ మేము 2 lifetimes ఒకే లైఫ్లో బతికేమని. సో దట్ ఆల్సో ఇస్ వన్ వెల్త్ ఓన్లీ అండి. ఓకే. ఇప్పుడు అమ్మగారితో కలిసే ఉంటున్నారండి, జయసుధ గారితో? అంటే దగ్గర ఉంటున్నాము, ఒక్కొక్కరు డిఫరెంట్ ఫ్లాట్స్లో, కానీ ఆల్మోస్ట్ సేమ్ సొసైటీ. మా తమ్ముడు వాడు ఒక సొసైటీలో ఉంటారు, నేను పక్కన 5 minutes అవే. 5 minutes డిస్టెన్స్ అంతే, కలుసుకోవాలను. 5 minute డిస్టెన్స్, అది ఇంపార్టెంట్ అండి దగ్గర ఉండడం. ఓకే. బట్ యా, అంటే మనకి కలిసి ఉన్నాము. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ వాల్యూ చూస్తే భయపడుతున్నారు అందరూ. సో మేబీ ఫ్యూచర్లో విల్ సీ వెదర్ వీ కెన్ ఆల్ స్టే టుగెదర్ అని. కానీ 2-3 families ఆల్మోస్ట్ ఇప్పుడు కదండి. సో ఇప్పుడు అందరికీ అకామిడేషన్ అంటే అందరు కలిసి రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలంటే 3 kitchens ఉండాలి. అవును. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కిచెన్ ఉంటేనే ఇంట్లో గొడవలు అవ్వవు. అందరు ఒకే వంటగదిలో ఉంటే డిషుమ్. ఓకే. కిచెన్ అంటే గుర్తు, మీరు మంచి ఫుడ్ అండి? వంట చేస్తానండి, మోర్ దెన్ ఈటింగ్. అవునా? ఐ బీన్ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి క్రికెట్, సినిమాలు వదిలేసి యూ బికమ్ అ షెఫ్. అంటే 8 years ఏజ్ నుంచి వంట చేస్తున్నాను. అండ్ ఐ డోంట్ ఫాలో ఎనీ రెసిపీ, నేనే ఐ మేక్ మై ఓన్. సో అది ఉండింది, కానీ క్రికెట్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇంపాసిబుల్ అండి. అప్పుడు నేను ఎంతో ట్రై చేశాను, కానీ యూ కెనాట్ క్రికెట్ ఆడి స్పోర్ట్స్ కోటా, హోటల్ మేనేజ్మెంట్ యూ కెనాట్, అది క్లాష్ అవుతుంది.
మీ ఫేవరెట్ రెసిపీ ఏంటి సార్? డిష్ ఏది చేసి పెడితే ఎక్కువ ఏది? ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫ్లేవర్స్ అండి, అండ్ సౌత్ ఇండియన్. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్కి సౌత్ ఇండియన్కి చాలా 3-4 ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మన ఆంధ్ర భోజనం అంటే అది మనం ఎంత అనుకున్నా, నేను ఐ ఈట్ ఓన్లీ వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జాపనీస్, ఇదన్నీ మనకి ఇండియన్ ఫుడ్ ఎస్పెషలీ ఇంటి భోజనం. మా అమ్మ యాక్చువల్గా షీఈ్ అలర్జిక్ టు ఎగ్. గుడ్ అంటే అలర్జీ, ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచే తినరు. ఆవిడ చాలా డేంజర్, షీ కెన్ డై ఆల్మోస్ట్, థ్రోట్ అంతా క్లోజ్ అయిపోతుంది. చాలా మంది తెలుసు ఈ విషయం. సో కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు దొరకవు ఫుడ్. చైనీస్ ఎక్కువ ఆవిడ బయట తినలేరు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఒకే ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఎగ్ క్రాస్ కంటామినేషన్ అవ్వచ్చని. సో మేము ఎప్పుడైనా ఒకసారి ఏదైనా వెళ్తున్నాము హోటల్కి చైనీస్ తినడానికి వెళ్తే, షీ విల్ అరేంజ్ ఫర్ హర్ సెల్ఫ్ బిర్యానీ. ఓకే. ఏదో ఒకటి. మేమందరం ఫ్యామిలీ మొత్తం అందరు చైనీస్ తింటున్నాం, ఆవిడకి మొత్తం బిర్యానీ పెట్టేటట్టు. కానీ ఆ బిర్యానీ రాగానే ఆ స్మెల్కి మేము చైనీస్ ఫుడ్ అంతా అని అనుకునేవాళ్ళం. ఓకే. సో ఇండియన్ ఫుడ్ ఇస్ అంటే పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్ కాబట్టి. సౌత్ ఈస్ట్ ఏషియన్, ఇండియన్. ఎగ్ ఎలర్జీ ఉంది అమ్మగారికి, అంటే తినరు. ప్లస్ కొంచెం డేంజర్. ఇప్పుడు మీరు ఒక కేక్ కట్ చేసి, కేక్లో ఎగ్ ఉంది, నైఫ్ యూస్ చేసి, అదే నైఫ్ మళ్ళీ ఎగ్లెస్ కేక్ కట్ చేసినా, ఓకే, అది సరిగా క్లీన్ చేయకుండా, వాష్ చేసి డిటర్జెంట్ వేసి వాష్ చేయకుండా జస్ట్ మన టిష్యూ పేపర్తో దాన్ని తుడిచి కట్ చేసినా అలర్జీ వస్తుంది. ఓకే. వెరీ సివియర్. చాలా మందికి ఉందండి, ఇట్స్ వెరీ కామన్ అలర్జీ. ఇండియన్స్కి జనరల్గా ఎక్కువ ఉండదు, బట్ వరల్డ్లో నట్స్ అండ్ ఎగ్ ఇస్ మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జీ. మీరు ఏమైనా చేసి పెడతారా సార్ అమ్మగారికి ఫుడ్? మంచి చెఫ్ అంటున్నారు. ఒకప్పుడు రోజు నేనే వండేవాడిని. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు నా సొంత వంటగది ఉంది కాబట్టి నా వంటలు నేనే చేస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ అ కుక్, ఐ కుక్ ఆల్ మై ఓన్ ఫుడ్. నా వైఫ్కి అప్పుడప్పుడు అమ్మని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమన్నా గెస్ట్ వస్తున్నారు అంటే వండి పెడతా. సార్ మీరు ఏమనుకోనంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే మీ హైట్ ఏమన్నా మైనస్ అనుకుంటున్నారు సార్? మీరు హైట్ ప్లస్ అయింది అనుకుంటున్నా, మైనస్ అయింది అనుకుంటున్నారు సార్? కొన్ని విషయాలు ప్లస్, కొన్ని విషయాలు మైనస్. ఆఫ్ కోర్స్ మనకి ట్రావెలింగ్ ప్రాబ్లం. ఇప్పుడు కూర్చున్నాం, ఈ చైర్ అండర్ థై సపోర్ట్ అంటారు. ఓకే. సో అది రాదు. కానీ చాలా వరకు అది కస్టమైజేషన్. అంటే మా ఇంట్లో ఇప్పుడు నేను సోఫాని కొంచెం హైట్ లేపాను. ఓకే. బెడ్ కస్టమ్ మేడ్, మ్యాట్రస్ కస్టమ్ మేడ్. కార్ ట్రావెలింగ్ కొంచెం కష్టమే. అంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పుడు కదా, ఈ హైట్కి వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను, కానీ అడ్జస్ట్ అయిపోయానండి. అంటే మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాల్సిందే. బట్టలు, షూస్ అవి కొన్ని దొరకవు. సో ఇండియాలో ఇప్పుడు షాప్కి వెళ్ళి షాపింగ్ చేయలేను నేను, రెడీమేడ్ తీసుకోలేము. ఓకే. ఇలాంటి ఉంటాయి. ప్లస్ అయితే ఓకే, క్రికెట్ ఆడేటప్పుడు కొంచెం ప్లస్ ఉండింది. ఇప్పుడు సినిమాల్లో మీరు అంటున్నారు కట్అవుట్ అని, అదొక ప్లస్. కానీ అది కూడా మైనస్గా ఉండొచ్చు, అన్ని క్యారెక్టర్స్ చేయలేము. సో లెట్ us see అంటే అది ఎంత వరకు ప్లస్ పాయింట్ అవుతుందని. సినిమా అంటే యాక్టింగ్లో చూద్దాం. లెట్స్ సీ. అంటే అమ్మగారు అనేవారు ఏందరుగా ఇంత హైట్ పెరిగారు? ఆవిడే కదండి ఫుడ్ పెట్టారు, నన్నెందుకు? అవునా? అడగాలి ఫుడ్లో ఏం పెట్టారని ఆవిడని అడగాలి. నేను మా తమ్ముడు సబ్ అంటే మా ఫాదర్ హైట్ 6'2", 6'2", పర్ మా బ్రదర్ 6'3". నేనే కొంచెం ఎక్స్ట్రా 6'8" సార్? 6'8". అది కూడా సడన్ గా ఒక 15 years ఏజ్లో, ఆ 1 yearలో 3 సార్లు షూ మార్చుకోవాల్సి వచ్చింది. అసలు క్రేజీ. పాప మా నాన్న కొత్త షూ కొనుక్కురాగానే 3 నెలలు అది ఓకే సైజ్ మారిపోయి, మా ఫుట్లో టో కూడా డిస్ఫిగర్ అయి ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే. పైకి లేచి, ఎందుకంటే సడన్ గ్రోత్ స్పర్ట్లో షూ టైట్ అవ్వడం వల్ల. ఓకే. సో ఇలాంటివి ఉన్నాయి. అంటే చాలా మంది హైట్ పెరగాలని చూస్తారు, కానీ మీది ఎక్కువ హైట్ ఉంది, ఇంకా పెరగదు. నాన్న అనేవారు పెరుగు, ఇది తిన్ను, అది తిను, యు గాట్ గుడ్ హైట్ అని. ఎంతవరకు చెప్పాలి. సో
అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు షార్ట్ పీపుల్ కూడా, మా వైఫ్ చాలా షార్ట్, ఓకే. వాడికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏదైనా వంగి తీసుకోవాలంటే కష్టం, అంటే డైరెక్ట్ కాదు. ఓకే. క్యాబినెట్లో అప్పుడు ఏదో ఉంది, అది వంగేలా తీసుకోవాలంటే కష్టం, ఆవిడకి ఈజీ. కొంచెం నిహార్ కపూర్ గారిని ఫ్యూచర్లో ఎలా చూడవచ్చు? అంటే ప్రొడ్యూసర్ గానా, డైరెక్టర్ గానా, రైటర్ గానా, ఆర్టిస్ట్ గానా, ఎలా? సినిమా లేకపోతే మల్టీ టాలెంటెడ్? అది చెప్పచ్చు. అంటే టాలెంట్ అంటే అది టాలెంట్ ఉందా లేదా అని తెలియదు, మన వర్క్ ప్రకారం మీరు చెప్పాలి. ఓకే. కానీ వీ విల్ కీప్ డూయింగ్ అండి, మనం మా ప్రయత్నం మేము చేస్తాం. సినిమాలు, మంచి సినిమాలు తీయాలి, మెయిన్ ఇస్ దట్. అది యాక్టర్గా ఉండొచ్చు, డైరెక్టర్గా ఉండొచ్చు, ప్రొడ్యూసర్గా ఉండొచ్చు, అండ్ సమ్ ఫామ్ ఏదో ఒకటి అది ఉంటే దట్ ఐ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మై లైఫ్ గోల్ ఇస్. మనం మరి సినిమాలు ఈ ఇండస్ట్రీలో ఉండాలి ఇదే చూస్ చేసాం కాబట్టి పోతూ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మంచి సినిమాలతో, అంటే ఎనీ సినిమా. సో దట్ ఈస్ ద డ్రీమ్. మీ హైట్కి, పర్సనాలిటీకి తెలుగులో కంటే ఎక్కువ హాలీవుడ్లో అవకాశాలు వస్తాయేమో అనుకుంటున్నాను. అలాంటి చాలా మంది ఉన్నారండి. సో దట్ ఈస్ ద థింగ్ కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, తెలుగు మాట్లాడుతున్నాడు, సో ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం తమిళ్ కూడా మాట్లాడుతుంది. తమిళ్ తెలుగు కంఫర్ట్. హిందీ అంత కంఫర్టబుల్ లేదు నాకు యాక్చువల్గా, అంటే మా లాంగ్వేజ్. కానీ అది కూడా ట్రై చేస్తాను, అంటే నేర్చుకోవచ్చు. చాలామంది ఇప్పుడున్న జనరేషన్ హిందీ యాక్టర్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడి పెరిగారు. సో డిక్షన్ క్లాసెస్, సో ఈ మరి ఉంటాయి. ఇఫ్ ఇట్ రిక్వైర్మెంట్ ఉంటే చేద్దాం. కానీ హాలీవుడ్కి వెళ్తే యూనిక్నెస్ పోతుంది, ఎందుకంటే అక్కడ చాలామంది ఉన్నారు. కానీ అఫ్ కోర్స్ ఎవరినో ఫోన్ చేసి హాలీవుడ్ సినిమా చేయాలంటే ఫస్ట్ ఓకే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ యా, ఐఎమ్ ఓపెన్ టు ఎనీ లాంగ్వేజ్ టు డూ. అది హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కాలీవుడ్ అయినా, ఓపెన్ టు ఇట్. అంటే ఎప్పుడైనా అమ్మగారు ఇంకా బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంకా, అంటే ఎప్పుడన్నా అమ్మ ఇక చాలు టైడ్ అయిపోయావు, ఇక చాలు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఊరుకుంటారా? అసలు ఊరుకుంటారా? యాక్చువల్గా మధ్యలో 2 సార్లు ఆవిడ అనుకున్నారు, కానీ ఆవిడకి మళ్ళీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఆవిడ 12 years ఏజ్లో స్టార్ట్ చేస్తుండే కెరియర్. సో ఆవిడకి అదే తెలుసు, 1 year ఇంట్లో కూర్చోబెడితే షీల్ గెట్ బోర్ కొట్టేస్తుంది. లేదు సినిమా, మంచి సినిమా. ఇప్పుడు కూడా మేము అదే, ఒక సినిమా 2 సినిమాలు ప్లానింగ్ ఆవిడతో చేయడం యాక్టింగ్ వైజ్. సో షీజ్, ఆ డిసిషన్ ఆవిడే తీసుకోవాలి, మేము చెప్పడం కాదు. ఆవిడ ఎక్కువ టైర్డ్ అయిపోయి, ఎక్కువ ఓవర్ వర్క్ అయిపోయి, ఒంట్లో బాగాలేకుండా ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు మేము చెప్తామేమో, కానీ అయినా ఆవిడ మాట వినరు. బట్ రైట్ నౌ షీఈ్ హెల్దీ, ఓకే, షీఈ్ ఫిట్. సో ఆవిడ ఇష్టం, చేసుకుంది. ఓకే సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మంచి సినిమాలు రావాలని, మీకు ఒక నటుడిగా డైరెక్టర్గా, రైటర్గా కూడా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.